ప్రభుత్వానికి కూడా సో ట్యాక్సుల రూపంలో అనేక విధాలుగా లాభం జరుగుతుంది. కాబట్టి ఇది మీరు ఒకసారి దీని మీద సర్వే చేయించండి అని దీనికి చట్టం తీసుకురండి అని చెప్పి వాళ్ళు రిపోర్ట్స్ వాళ్ళు ఇస్తున్నారు. అప్పుడు ఆ రోజుల్లో గవర్నమెంట్ రామ్ విలాస్ పాస్వాన్ అనేటువంటి మంత్రి ఆధ్వర్యంలో దీని మీద ఒక కమిటీ వేశారు. దీన్ని స్టడీ చేయండి, దీని మీద రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి, రైట్ ఆర్ రాంగ్ అని చెప్పేసి వాళ్ళు మొత్తాన్ని స్టడీ చేసి గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఇది జెన్యూన్ సిస్టమ్, ఇది వస్తే ఇండియన్స్కి చాలా మేలు జరుగుతుంది. కాకపోతే స్కామ్ని బ్యాన్ చేయాలి. స్కీములు మోసం చేస్తుంది జనాన్ని. అప్పుడు 2013లో స్కీమ్స్ని బ్యాన్ చేశారు. పాంజీ స్కీమ్లని, బైనరీ కాన్సెప్ట్లోగా స్కీముల వైజ్గా లెఫ్ట్ రైట్ జాయిన్ చేసే విధానాలు, ఒట్టిగా ప్రోడక్ట్ డమ్మీగా పెట్టి జాయిన్ చేసే స్కీములతో నడుపుతున్న కంపెనీలన్నింటినీ బ్యాన్ చేశారు. ఇక ఆ తర్వాత అలా పెరుగుతూ రోజులు గడుస్తున్నప్పుడు గవర్నమెంట్ ఇంకా దీని మీద గైడ్లైన్స్ ఇచ్చేలాగా ప్లాన్ చేస్తే చివరికి గైడ్లైన్స్ ఇచ్చారు. 2016 సెప్టెంబర్ 9న గైడ్లైన్స్ ఇచ్చారు, ఈ విధంగా రూల్స్ ఫాలో అవ్వాలని చెప్పేసి. అది కూడా చాలదు, దీనికి పూర్తిగా చట్టం కల్పించాలని మన డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఫైట్ చేశారు. ఐడిఎస్ఏ వీళ్ళు కూడా ఫైట్ చేసి, ఫిక్కీ వాళ్ళు ఫైట్ చేస్తే చివరికి లాస్ట్ 2023 సంవత్సరంలో గెజెట్ కూడా ఇవ్వడం జరిగింది. పూర్తిగా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి డైరెక్ట్ సెల్లింగ్ అనేది పూర్తి న్యాయబద్ధమైన వ్యాపారం, ఇది 100% జెన్యూన్, దీన్ని మేము లీగాలిటీ కల్పిస్తున్నాము, ఇక మీరు హాయిగా చేసుకోవచ్చు, కళ్ళు మూసుకుని చేసుకోవచ్చు అని చెప్పేసి దీనికి పూర్తి భద్రత కల్పించడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. కల్పించిన తర్వాత ఏం చేసిందంటే స్టేట్ గవర్నమెంట్స్ కూడా పాస్ చేసింది, మీరు కూడా లైసెన్స్ ఇవ్వండి, కాకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అయ్యేలాగా చూసుకోండి, మీరు ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి ప్రతి స్టేట్ కూడా అక్కడి నుంచి చట్టం కల్పిస్తూ ఈ రెగ్యులేషన్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ అనేది మన ఇండియాలో పూర్తి లీగల్ జెన్యూన్ బిజినెస్ సిస్టమ్. ఇప్పుడు అనేక మంది ఎడ్యుకేటర్స్, హైలీ ప్రొఫెషనల్స్, ఈవెన్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఇవాళ ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఉన్నారు. చాలా బెస్ట్ పెద్ద బ్యాక్గ్రౌండ్స్ ఉన్నారు, ఎంబీఏలు ఎంసీఏలు అన్ని క్వాలిఫైడ్ పర్సన్స్ ఇవాళ ఎడ్యుకేటర్స్ వస్తున్నారు డైరెక్ట్ సెల్లింగ్ లో బాగా. ఇక ఇప్పుడు చూడండి, అందులోకి వెస్టేజ్ వచ్చి సామాన్యులు చిన్న బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, మీ ఇన్కమ్ ఎంత అంటే 1,00,000 అంటున్నారు, 1,00,000 పోతున్నాను. ఇప్పుడు మనం మన పవర్ అకాడమీని చూసాము, కానీ ఇప్పుడు మీరు రైట్ చూడండి. అవర్ గ్రేట్ ఎండి గారు గౌతమ్ బాలి గారి ఆధ్వర్యంలో, లేకపోతే సుబ్బయ్య శెట్టి గారి ఆధ్వర్యంలో, లేకపోతే డిఫరెంట్ లీడర్స్ సిద్ధార్థ సింగ్ గారు, ఇట్లాంటి లీడర్స్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఎలా ఈ విధంగా వేలాది మందితో చూడండి, అసలు ఎంత పండగగా జరుగుతుందో. ఎవరికి వాళ్ళు ఇన్ని వందల మంది సూటుల్లోకి వచ్చేసారు. వీళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ ఏంటి వీళ్ళందరూ ఎంబీఏలు ఎంసీఏలు ప్రొఫెషనల్సా? ఎక్కువ మంది నాలాంటి వాళ్ళే. అంటే ఎన్ని వేల మంది, లక్షల మంది